పరిహాసం చేయించు నవ్వుచు, ఓ సన్యాసి మా పడవలో ఏముందో నీకెందుకు, మా ధర్మం అపరించుకున్నట్టు ఆలోచించేయించుకో ఆయమి, మా పడవలో ఆకులాలకు తప్ప ఏదేది లేదని చెప్పి అది విని అట్లే బుగ్గాక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంచెం దూరంలో నిలిచి తర్వాత ఆ వైశ్యుడు నిత్యకృత్యములు నెరవేర్చుకొని పడవ దగ్గర పోగా పడవలో ధన సంచులకు బదులు ఆకులు అలుపుడే ఉండటం చూసి మూర్చెల్లి కొద్దిసేపు తొలగిపోయిన వాడి గాఢంగా వెళ్ళిపెంపసాగి అప్పుడు అల్లుడు మామను చూసి ఎలా ఏడ్చను, ఇది సన్యాసి చెప్పించదు కావున ఇట్లయినది ఇప్పుడు ఏం చేయటికని అతనికే శక్తి కలదు కావున సన్యాసిని ప్రార్థించేందుకు మన ధనములకు లభించదని చెప్పగా అప్పుడు అల్లుడు చెప్పి నిజమని గ్రహించి కొరిగిన సన్యాసులతో పోయి సాష్టాంగ నమస్కారించి మహాత్మా నేను అవివేకిని మీతో పరిహాసం మాట్లాడితే నా అపరాధం క్షమించుడు, నన్ను రక్షింపుడు, నా ధర్మం నాకు లభించినట్టు చేయము అని అనేక విధాలుగా ప్రార్థించారు. అంతటా శ్రీ సత్యనారాయణ స్వామి ఓ వైశ్యుడా, నీవు సత్యనారాయణమూర్తి వృత్తం చేసిన మాట తప్పడం వలన నీకు ఈ కష్టం సంభవించిందని చెప్పారు. అంతటా ఆ వైశ్యుడు మహాత్మా ఈ లోకమంతా నీ మాయచే నిండినది, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయను తెలుసుకోలేరు, నేను ఇంకవాడు అజ్ఞానుడు మూర్ఖుడును నిన్ను అనేక విధంగా ప్రార్థిస్తున్నాను, నాపై కళ్ళు రూపము, నా ధర్మ నాకు లభించినట్టు చేయము అని అనేక విధంగా ప్రార్థించారు. అతని దీనాలాపము నీకు దయాద్రుహుడు కావున కరుణించి ఆ వర్తకుడు కోరినంత చక్రంతా ధనుడే విధుపా వైశ్యుడు పడవేసి చూడగా ధన సంచులు ఎక్కడెక్కడ ఉంది. అప్పుడు ఆ స్వామి కరుణ వలన మన ధనం మనకు లభించిందని సంతోషించిన వాడి తన స్వదేశంలో బయలుదేరు అందుట అదే మన నగరమని చూపుతూ తమ రాజుల భార్యాపుత్రులకు తెలిపిరమని తన సేవకుడు పంపాడు. ఆ సేవకుడు నగరంలో పోయి ఆ వైశ్యుని భార్యను చూసి నమస్కరించి, అమ్మ మీ భర్త అల్లుడు వచ్చినారు, పడవ ఇక్కడే ఏమి చేయదని చెప్పింది. ఆ మాట నుండి ఆమె వైశ్యుని భార్య సత్యనారాయణ స్వామి వ్రతం త్వరగా ముగించడమని పడవ దగ్గరికి పోవదమని చెప్పి బయలుదేరి కారు సత్యనారాయణ పూర్తి చేసే కానీ ప్రసాదం పుచ్చుకుంటూ గుర్తిపోయింది. అందువలన శ్రీ సత్యనారాయణ స్వామి ఆ వర్తకుని యొక్క పడవను ముంచివేసును తీరమునందున్నారని చూసి దుఃఖించుతుండ్రి. వారు అట్లా దుఃఖించుతుండగా కళావతి భర్త మృత్యులను కలిసి అతని పాదుకలను తీసుకొని సహగమనం చేయటకు నిశ్చయించుకున్నాను. ఇదంతను చూసి ఇదంతైన ఆ వయసును చూసి ఇదంతను సత్యనారాయణ స్వామి మహత్యమే అని మాయే నిరవతి కాదు అని గ్రహించి అడిగిన సన్యాసు కాదని చెప్పి అందరిని గెలిపించి అభిప్రాయాన్ని వెలిగించి సాష్టాంగ నమస్కారం వేసి అనేక విధంగా ప్రార్థించు. అంతటా శ్రీ సత్యనారాయణ స్వామి సంతోషుడై, ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా ప్రసాదము విధించకుండా భర్తను చూపుడు పడవ దగ్గరికి వచ్చింది. ఆ కారణం చేత ఆమెకు మీకు కనిపింపడవాయే అని ఇంటికి పోయి ప్రసాదం విధించి మొదల ఇక్కడికి వచ్చినదో ఆమె భర్త జీవుడుగును కనుక మీరు సుఖముగా ఉన్నదని ఆకాశం నుండి వినపడని మాటలను చూడని ఇంటికి పోయి ప్రసాదం విధించి వచ్చేసరికి ఆమె భర్త పడవతో కూడా తేలిండను. అప్పుడు తండ్రి ఆలస్యమైన చేసేయడము సత్యనారాయణ భక్తి చేసేచో మనకు సర్వ సుఖము కలుగునని చెప్పగా ఆ వర్తకుడు ఆ నదీ తీరముందే బంధువులందరినీ వెతుకుని ఆ నదీ తీరముందే సత్యనారాయణ భక్తి చేసి సుఖముగా ఇల్లు చేరుకున్నాడు. పిమ్మట ఆ వైశ్యుడు రవిశంకరుడు జన్మనందు సత్యనారాయణ భక్తి చేయుచు బ్రతికినంతకాలం ఆనందంగా అంచమన స్వర్గపురమున కలిగను. చతుర్థోధ్యాయ సమాప్తి కాలే గో రమాచర్కర మిళిత ఆమె आपो ज्योतिर्समृद्धं ब्रह्मापो नमः ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा ब्रह्माय स्वाहा सत्यं अमृतवस्तु नमसे मत्स्ये मत्स्यमालिंगं प्रयामि मध्ये मत्स्यमालिंगं प्रयामि अर्थवृक्षालं पादवृक्षालं शुद्धा चन्द्रं प्रयामि चतुर्थोध्याय समाप्त कार्य गोधमा चतुर्मुख निवे ज्ञान ज्ञान कर्पूर निरावरण श्यामी हिरण्य पात्रो मदो अन्नम नराजी कुछ अपन निलेगो सर्वमंगल मंगल इतरे सर्वा दिवाल देते कांताय कल्याण देवे दिव्याभ्याम श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगल मंगलम वसुदेवाय महनीयगुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल आनंद कर्पूर्णिरानंदस्य आदि पंचमोध्यायः ऐदवकथा चवलति ఓ మునీశ్వరులారా మరి యొక్క కథ చెప్పుతున్నాను. పూర్వకాలంలో తుంగధ్వజుడు రాజు
ప్రజలను కన్న తండ్రవలే చూచుతూ రాజ్యపాలన చేయుచున్నాను. ఆ రాజు ఒకనాడు అరణ్యమును పోయి క్రూర మృగములను వేటాడు వచ్చుతూ ఒక మారేడు చెట్ల కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై సత్యనారాయణతో చేయుచుండగా చూచి రాజును గర్వము చేత అక్కడికి పోక స్వామికి నమస్కారం నేను చేయక వదిలిపోయింది. తర్వాత ఆ వయసులు తర్వాత ఆ గొల్లలు ఆ గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర వచ్చి రాజు ఆ ప్రసాదం స్వీకరించగా తన నగరంలోకి వెడలిపోయిను. అంతటా శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రహమున ఆ రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోయి ధనధాన్యములను క్రమముగా నశించిపోయి పూర్తిగా తెలుగు సంభవించేగాక ఇంకా అనేక కష్టం వచ్చింది. అంతటా రాజుల గర్వము చేత గొల్లలిచ్చిన నీచముగా భావించిన స్వామి ప్రసాదములు భుజించదైతిని నేను దరిద్రులకు కారణం ఇదే మీరు కాదు అని గ్రహించి మరలా గొల్లల ఎదుటికైపోయి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ ఆచరించారు. ఆ వ్రత యొక్క ప్రభావం ధనవంతుడై పుత్రవంతుడై బ్రతికినంతకాలం ఆనందమున స్వర్గప్రభుణ కలిగిన మహాప్రభావిని వ్రతమును ఎవ్వరు భక్తి శ్రద్ధలతో ఆచరించరు. ఎవరికి అందరూ భక్తి శ్రద్ధలతో విందులు వారు సకలైశ్వరులకు సుఖముగా ఉందుదురు. దరిద్రుడైన వారు ఈ వ్రతం ఆచరించడంతో ధనవంతుడుగును, బంధుడైన వారు ధనవిముక్తుడుగును, భయగ్రస్తుడు ధైర్యం కలుగును. ఇది సత్యము. ఇహలోకమున సకల సౌఖ్యములను అనుభవించి పరమను మోక్షము పొందుదురు. ఇట్లే మీకు ఈ సత్యనారాయణ ఆచరించే విధానమును కూడా నిరంగించింది. కలియుగమున కొందరు స్వామిని సత్యేశ్వరుడిను, కొందరు సత్యదేవుడిను పిలుచుకున్నారు. సనాతనుడు శ్రీహరి కలియుగమున అనేక రూపము పొంది కోరిన కోరికలు వస్తున్నట్టున్నాడు. ఇది సత్యము. ఈ వ్రతము స్వయముగా చేయుటకు శక్తి చాలినప్పుడు ఎవరైనా ఈ వ్రతం చేయుచున్నప్పుడును సూచనను చివరి వరకు భక్తి శ్రద్ధతో పాత విన్నను శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహమున సకల కష్టములను నశించును, సకల పాపమును తొలగు. ఇది శ్రీ సత్యనారాయణ వ్రత సమాప్తి కాలే సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సుఖినో భవంతు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవత కృపాకటాక్షఫల సిద్ధిరస్తు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదేన సిద్ధిరస్తు దదాస్తు. మీ దగ్గర పూలు ఉన్నాయి కదా, వేసి ఒక 3 ప్రక్షాలు చేసి ఆ పూలు ఎత్తు చిత్రేసి కట్టుకోండి. పూలు